జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక లేదా సంచారం వలన అనేక యోగాలు ఏర్పడతాయి. ఇవి 12 రాసుల వారిపై ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని రాసుల వారిపై యోగాలు సానుకూల ప్రభావాన్ని చూపిస్తే మరికొన్ని రాసులపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన సమస్యలతో సతమతం కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో అనేక లాభాలు పొందవచ్చు. అయితే 102 సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది. దీని గురించి పూర్తి సమాచారం 12 రాసులపై దీని ప్రభావం గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం జూన్ 22న ఏకాదశి తిథి వస్తుంది. దీని వలన సంపదల వందల సంవత్సరాల తర్వాత పారిజాత యోగం ఏర్పడుతుంది. ఈ పారిజాత యోగం వలన 4 రాశుల వారికి అనేక లాభాలు కలగనున్నాయి. అంతేకాకుండా వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటిది సింహరాశి. పారిజాత యోగంతో సింహరాశి వారి విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతోంది. ఈ రాశివారు విదేశీ ప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న వారి పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా మంచి కాలేజీల్లో సీట్లు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. కుంభరాశి. పారిజాత యోగం కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానున్నది. మకర రాశి. పారిజాత యోగంతో మకర రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తుంటాయని పండితులు. మరోవైపు జూలై నెలలో శుక్రుడి వేగం 1-2 కాదు 3 సార్లు మారుతుంది. ఎప్పటికప్పుడు శుక్రుడు 2 సార్లు నక్షత్ర మండలంలో సంచరిస్తూ ఒకేసారి రాశి చక్రాన్ని మారుస్తాడు. శుక్రుడి సంచారం రాశి చక్రంపై చూపే ప్రభావం గురించి తెలుసుకుందాం. సంపద, ప్రేమ, వైభవం, అందం, సౌభాగ్యం, ఆనందం, కామం, కళ, ఆనందం, సంగీతాన్ని ప్రసాదించే నవగ్రహాలలో శుక్రుడు ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. జాతకంలో శుక్రగ్రహం బలమైన స్థానం ఉన్నవారికి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విలాసాన్ని పొందుతారు. అయితే శుక్రుడి స్థానం మారినప్పుడల్లా అది అన్ని రాశుల వారి ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. పంచాంగం ప్రకారం శుక్రుడు జూలైలో సంచరిస్తాడు. జూలైలో శుక్రుడి త్రిభుజాకార సంచారం కారణంగా ఏ 3 రాశుల వారికి ఆనందం పెరుగుతుందో తెలుసుకుందాం. సింహం. శుక్రుడి సంచారం సింహరాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంట్లో కొనసాగుతున్న గొడవల కారణంగా ఒత్తిడి ఉంటే అది తొలగిపోతుంది. వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. యువకులు సృజనాత్మక పనిలో విజయం సాధిస్తారు. తండ్రితో సంబంధం బలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందడం వల్ల డబ్బు కొరతను ఎదుర్కోవసరం లేదు. వీరు త్వరలోనే రుణం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించగలుగుతారు. తులారాశి. ఈ రాశివారు వచ్చే నెలలో శుక్రుని సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ కలహాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పని ప్రాంతంలో సహోద్యోగిత వివాదం తలెత్తితే అది ముగుస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే జూలై నెల వ్యాపారస్తులకు, కార్మికులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ముందు పెద్ద ఆర్థిక సంక్షోభం ఉండదు. కాళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా ఎదుర్కొంటున్న వారికి వారి అనారోగ్యం త్వరలోనే నయమవుతుంది. ధనుస్సు రాశి. శుక్రుని సంచారం నుండి ధనుస్సు రాశి వారి జీవితంలో అనేక కొత్త సంతోషాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు తోబుట్టువులతో సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. వారి మనస్సు సంతోషంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి ఆకస్మిక లాభాలు ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తాయి. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది.